rivers in high places, fountains in the midst of the valleys. I will make the wilderness a pool of water, and the dry land springs of water. Holy Spirit, thou art welcome in this place. Holy Spirit, thou art welcome in this omnipotent Father. Every heart I pray in Jesus' name. Before I start to speak the word of God, వాక్యమును నేను పంచుకోక మునుపు can somebody here tell me, what is this book? What is this book? మరి ఎవరైనా ఇక్కడ చెప్పగలరా ఈ పుస్తకము ఏమిటి అని? పరిశుద్ధ వాక్యము. Okay, and what is the Bible? బైబిల్ అనగా ఏమిటి? What is the Bible? బైబిల్ అనగా ఏమిటి? The Bible is the will of God. బైబిలు దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. When we have a lot of property and things, we always leave a will.
మరి మనకి ఎప్పుడైతే మరి చాలా ధన సంపదలు ఆస్తులు ఉంటాయో ఒక వీలునామా రాస్తాం మనము. So when the will is written in our name, మరి మన పేరు మీద వీలునామా ఎప్పుడైతే రాయబడి ఉంటుందో, no power on earth మరి ఎటువంటి శక్తి కూడా ఈ భూమి మీద can change it. ఏమి కూడా మార్చలేదు. So the Bible is the will of God అందుచేత దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. for each and every one of us. మన ప్రతి ఒక్కరికి అది వీలునామా అయి ఉంటున్నది. The Bible బైబిల్ గ్రంథము is the gospel. సువార్త అయి ఉంటున్నది. And what is the gospel? సువార్త అనగా ఏమిటి? What is the gospel? సువార్త అనగా ఏమిటి? The good news. శుభవార్త. So when the good news we get, ఎప్పుడైతే మనకు మంచి వార్త వస్తుందో, we lose control of ourselves. మరి మనకున్నటువంటి స్వేచ్ఛను కోల్పోతాం. Just by hearing the good news. కేవలం మంచి వార్తను వినడం ద్వారానే, I've just won a lottery నాకు మంచి లక్కీ లాటరీ నాకు దొరికింది, of బహుమానం $1 billion. దొరికింది. Of $1 billion. మనకు మరి లెక్కలేనటువంటి కోట్లల్లో లక్షల్లో మరి డబ్బు వచ్చింది అన్నట్లు. So the joy of the good news మరి మంచి వార్త యొక్క ఆనందం ఏమనగా cannot be constrained. మరి దాన్ని ఎవరు కూడా మరి ఒత్తి పట్టలేరు. So now I just want to give you one small example నేను మీకు మంచి ఒక చిన్న ఉదాహరణ తెలియపరుస్తాను of what the Bible is. బైబిల్ అనగా ఏమిటి? You know, we have people coming on TV, మరి on talk shows. టీవీల్లో ఉన్న మరి నానా విధాలుగా మనము రాక్ షోస్ లో మనము మనుషులు రావడం చూస్తాము. Everybody giving their opinion about what the Bible is. మరి వారందరూ కూడా వారికి తలంచిన రీతిగా వారి యొక్క ఉద్దేశాలను తెలియపరుస్తున్నారు బైబిల్ అనగా ఏంటి అని. But we are clear, right? మనకు తెలుసు బైబిల్ అనగా ఏమిటో మనకు స్పష్టంగా తెలుసు. The Bible is the will of God. బైబిల్ దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది, వీలునామా అయి ఉంటున్నది. The Bible is the good news. బైబిల్ మంచి వార్త అయి ఉంటున్నది, శుభవార్త. I just want to read something to you. మరి నేను కొన్ని మాటలు మీకు చదువుతాను. For the gospel దేవుని యొక్క సువార్త is not open to a discussion. మరి ఆ యొక్క సువార్త మరి పబ్లిక్ లో మరి డిస్కషన్ ఒక చర్చించడానికి కాదు. It no alteration. మరి దానికి వేరేది కూడా మరి అక్కడ పెట్టలేము. Or amendment. మరి దాన్ని మార్చలేము కూడా, సరి చేయలేము కూడా. Not a subject. అది ఒక పాఠము కాదు. For a talk show. మరి మాట్లాడుకోవడానికి అది ఒక పాఠం కాదు. Or a chat room idle opinion. మరి మీ ఉద్దేశాలు ఏంటి, నీ యొక్క తలంపులు ఏంటి అని మనం మాట్లాడుకోలేము. It is a direct call. మరి ఈ యొక్క శుభవార్త అనగా ఇది సరాసరి ముఖాముఖిగా saying చెప్తున్నదేమనగా repent. మారు మనసు పొందండి. Repent. మారు మనసు పొందండి. Repent. మారు మనసు పొందండి. And believe in the gospel. మరి సువార్త యందు విశ్వాసం ఉంచండి. Is that clear? ఇది స్పష్టంగా ఉంటుందా అండి? Is that clear? Yes or no? Then give a clap offering to the Lord. దేవునికి చప్పట్లు కొడుతూ కానుక ఆఫరింగిస్తాం. Okay, you must have seen on the banners that look what the Lord has done. మరి బ్యానర్ లో మనం చూసిండొచ్చు మరి దేవుడు ఏం చేస్తున్నాడో మనం చూద్దామని. We've already read on the banners, the gift of God is life everlasting. మరి ఆ బ్యానర్ మీద మనం చూస్తున్నాము దేవుని యొక్క బహుమానం ఏమనగా నిత్య జీవము అని. In Romans 6:23, రోమా 6వ అధ్యాయం 23వ వచనములో, for the wages of sin is death. మరి పాపం వలన వచ్చు జీతము మరణము అని. But the gift of God అయితే దేవుని యొక్క వరం ఏమనగా is eternal life నిత్య జీవము in Christ Jesus. యేసు క్రీస్తునందు. Now when we go to look at what God has done, before I give you my testimony, మరి నా యొక్క సాక్ష్యాన్ని నేను మీతో పంచుకోక మునుపు దేవుడు ఏమి చేస్తుంటున్నాడు అని మాట్లాడదాం. we will run out of time. మనకు తెలుసు మన సమయం కూడా వెళ్ళిపోతుందని. We'll run out of days. మరి దినాలు వెళ్ళిపోతాయి, We'll గడిచిపోతాయి. run out of months. We'll run out of years. నెలలు మరి సంవత్సరాలు కూడా గడిచిపోతాయి. It will not be enough మరి ఇవంతా కూడా మనకు సరిపోయేటువంటి సమయం to కాదు. look at what God has done. దేవుడు ఏమి చేస్తున్నాడని చూడడానికి దినాలు, నెలలు, మరి సంవత్సరాలు మరి ఏమి కూడా సరిపోవు.
from the book of Genesis to Revelation, ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు every single verse, every single scripture, you will see what God was doing, is doing, and will continue to do. ప్రతి ఒక్క వాక్యాన్ని ప్రతి ఒక్క మాటలో మనం చూస్తాము. దేవుడు ఏమి చేశాడో, ఏం చేస్తున్నాడో, ఏమి చేయబోతున్నాడో అని చూస్తాం. And how does he do that? ఏ విధంగా ఆయన చేస్తాడు? He is not taking a huge lot of people somewhere and with cement and with high technology and making and creating things. మరి ఆయన మరి చాలా కొంతమంది మనుషులను తీసుకొని సిమెంటు మరి హై టెక్నాలజీతో మరి కావాల్సినటువంటి పరికరాలతో తీసుకెళ్లి చేయడానికి పోవడం లేదు. So what does he do then? అయితే మరి ఏం చేస్తా అలా కాకుండా మరి దేవుడు ఏం చేస్తాడు? I'm saying look what the Lord has done. So what is he doing? We can't see it. నేను చెప్తుంటున్నాను, చూడ దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి అంటున్నా మరి కానీ మరి వాళ్ళు చూడలే. He speaks a word. ఆయన వాక్యాన్ని మాట్లాడతాడు. And that word is creation. ఆ యొక్క వాక్యమే మరి సృష్టించేటువంటిది. In that word is life. ఆ యొక్క వాక్యంలో జీవం ఉన్నది. God said, దేవుడు చెప్తుంటున్నాడు, I am the way, నేనే మార్గమును, I am the truth, నేనే సత్యమును, I am the life. నేనే జీవమును. These three things మరి ఈ యొక్క మూడు విషయములు in that word. ఆ యొక్క వాక్యములో. And if you see, if you read the Bible, మరి వాక్యాన్ని మీరు చదివినట్లయితే చూసినట్లయితే God the Father, తండ్రి అయిన దేవుడు, Jesus Christ, యేసుక్రీస్తు and the Holy Spirit పరిశుద్ధాత్మ దేవుడు were there from the beginning. ఈ త్రిత్వమైనటువంటి దేవుడు మొదటి నుండి ఉంటున్నారు. They work together. మరి వారు కలిసి పని చేస్తుంటున్నారు. They work together today మరి ఈ రోజు కూడా వారు కలిసి పని చేస్తుంటున్నారు. and tomorrow. రేపటి దినమున కూడా కలిసి పని చేస్తారు. They are the same yesterday, today and forever. మరి వారు నిన్న నేడు మరి నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు అంటున్నారు. So when God spoke the word, things happened. ఎప్పుడైతే దేవుడు వాక్యమును మాట్లాడింటున్నాడో అక్కడ మరి సంఘటనలు జరిగి ఉంటున్నాయి. There was no magic. అక్కడ మరి మ్యాజిక్ మరి చమత్కారం జరగలేదు. There was no praise and worship and singing, guitars, అక్కడ piano. మరి గిటార్స్ తోని స్తుతి ఆరాధన జరిగింది ఏమీ లేదు. So what was there that made the word happen? అయితే మరి అక్కడ ప్రపంచాలను సృష్టించడానికి అక్కడ ఏముండి ఉంది? Can somebody tell me? ఎవరైనా చెప్పగలరా? When God spoke the word, ఎప్పుడైతే దేవుడు వాక్యమును మాట్లాడింటున్నాడో the faith that people had, మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాసం ఏమనగా faith made the word come to life. మరి ఆ యొక్క విశ్వాసము ఆ యొక్క పలకబడినటువంటి వాక్యము మరి ప్రపంచముగా మరి మార్చబడించున్నది. How many of us have experienced a miracle in our lives? ఎంతమంది మీ యొక్క జీవితాల్లో మరి అద్భుతాన్ని అనుభవించగలిగి ఉంటున్నారు? Somebody who has not experienced a miracle, can you stand up? మరి ఎవరైతే అద్భుతము మరి అనుభవించలేదో వారు దయచేసి నిలబడవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇప్పటిదాకా ఎవరు నేను అద్భుతం Don't feel అనుభవించలేదు shy అన్నవారు. because you're going to get the miracle right now. మరి మీరు నిలబడినటువంటి మీరు ఖచ్చితంగా మరి దేవుని యొక్క అద్భుతాన్ని పొందుకుంటారు ఈ సమయంలో. Now for those who said they have not experienced a miracle in their life, మరి ఎవరైతే నా జీవితంలో one of you could have had a heart attack. మరి నిన్న రాత్రి ఎవరికో ఒకరికి మరి హార్ట్ అటాక్ వచ్చిండొచ్చు. You could have been paralyzed. మరి పక్షవాతం నీకు వచ్చిండవచ్చు. You could have become blind. మరి గుడ్డివాడు అయిండవచ్చు. The Telangana strike could have stopped you. ఉంటున్నావు ఇక్కడ. Is that not a miracle? లేదని చెప్పగలుగుతారు ఇక్కడ చెప్పండి. Give the Lord a big hand. దేవునికి గొప్ప మరి చప్పట్లతో దేవుని ఆరాధిస్తాం. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రములు. Praise the Lord. దేవునికి స్తోత్రములు. మరి విశ్వాసం అనగా ఏమిటి? You have hope for something. మరి నీవు దేని గురించో మరి నిరీక్షణ ఆశ కలిగి ఉంటున్నావు. That hope that you're looking for, నువ్వు ఏదైతే పొందుకోవాలని ఆశపడుతుంటున్నావో, you have this faith thinking this is going to happen. మరి నీవు ఈ విధంగా ఆలోచిస్తున్నావు, ఇది నాకు జరగబోతుంది అన్నటువంటి విశ్వాసం నీలో ఉంటున్నది. Faith is not what you see. మరి విశ్వాసం అన్నటువంటిది నీకు కనిపించేది నువ్వు చూడడం కాదు. Not what you hear. నీకు వినిపిస్తున్నటువంటి మాటలు కాదు. Faith is